హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దానికన్నా ముందుగా ఈ బూడిద గుమ్మడికాయ లేదా యాష్ గార్డ్ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతామో తెలుసుకుందాం. ఈ బూడిద గుమ్మడికాయలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయండి. నీరు ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది డైట్ చేసే వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా దీంట్లో ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి, పొటాషియం, కాల్షియం ఉంటుంది. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తాయి. జ్యూస్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుందండి. హృదయ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. కిడ్నీలలో స్టోన్స్ ఏర్పడకుండా చేస్తుంది. అంతేకాదు ఇది రెగ్యులర్గా ఈ జ్యూస్ని తాగడం వల్ల స్కిన్ టోన్, చర్మకాంతి కూడా చాలా మెరుగుపడుతుందండి. ఇన్ని రకాల ప్రయోజనాలున్న ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. నా దగ్గర పెద్ద గుమ్మడికాయ అవైలబుల్లో ఉంది కాబట్టి ఇద్దరికి సరిపడా ముక్కని నేను దాంట్లో నుంచి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కని పైన ఈ గింజలున్న పోర్షన్ని అలాగే తొక్కను కూడా తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తొక్కని ఈజీగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ గుమ్మడికాయని ముక్కల్లా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోండి. మీకు ఇంకా కావాలనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. అంటే ఒక అర టీ కప్పు వాటర్ని యాడ్ చేయాలి. ఈ వాటర్ కూడా ఎందుకంటే ఇది గుమ్మడికాయ ముక్కలు సాఫ్ట్గా బ్లెండ్ అవ్వడానికి యాడ్ చేస్తున్నాము. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట, వడగట్టుకోవాలి. చూడండి, గిన్నెలోకి మనకి రసం వస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జును కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదండి. రోటీస్లోకి, చపాతీల్లోకి, పిండిలో యాడ్ చేసుకొని చక్కగా రోటీస్ చేసుకోవచ్చు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇప్పుడు ఈ గిన్నె నిండా వచ్చిన జ్యూస్ని పక్కన పెట్టుకొని, అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఏ రకమైన టేస్ట్ ఉండదండి. జస్ట్ వాటర్ లాగే ఉంటుంది. పులుపు, చేదు, వగరు ఏ టేస్ట్ ఉండదు. జస్ట్ వాటర్ లాగే ఉంటుంది. మీరు కావాలనుకుంటే అలాగైనా తాగేయచ్చు. లేదు అనుకుంటే ఇలా ముందుగానే ఒక 10 నిమిషాల ముందు సబ్జాలను నానబెట్టుకొని ఈ విధంగా గ్లాస్లోకి ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల వరకు సబ్జాలను యాడ్ చేసుకొని, కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని, కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, జస్ట్ మనకి టేస్ట్ కోసమే. లేదు అనుకుంటే ప్యూర్లీ మీరు జ్యూస్నైనా అలా తాగేయచ్చు. ఇప్పుడు మనం వడగట్టి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ జ్యూస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా జ్యూస్ని యాడ్ చేసినాక స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకొని తాగేయచ్చు. ఈ జ్యూస్ని పరిగడుపున తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారు. అంతేకాదండి, భోజనం తర్వాత ఈ జ్యూస్ని తాగినట్టయితే అసిడిటీ, కడుపులో మంట ఇలాంటి సమస్యలు ఉండవు. అలాగే డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. చూసారు కదండి, ఎన్నో ప్రయోజనాలు ఉన్న బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారీ విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ అవర్ ఛానల్.